నమస్తే V10 న్యూస్ కు స్వాగతం. కంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీ కోసం పనిచేసే వారికే యూత్ కాంగ్రెస్ లీడర్ పదేవి ఇవాళ ఎంపీ ఎలక్షన్స్ లో ఇండైరెక్ట్ గా బీజేపీ పార్టీకి 200 లీడ్ ఇచ్చి చూపిస్తామని అన్నవారికి పార్టీ అధిష్టానం అలా చేస్తారు. ఇందులో కంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రారెడ్డి, మహిపతి, చంబస్ప, మొగ్లప్ప, ఫ్యాక్స్ చైర్మన్ మారుతిరెడ్డి, శంకర్, కుపేందర్ రెడ్డి, మనోజ్ పాటిల్, విజయ్, దేవదాస్, ప్రకాష్ రాథోడ్. ఎమ్మెల్యే ఎలక్షన్ కి ఎట్లా పని చేసినాము, అందరూ కలిసి ఎట్లా చేసినాము, నెంబర్ 1 పని చేసినాము, ఒక్కొక్క మాట ఎట్లా చేసినాము, పని చేసి ఎమ్మెల్యేకి గెలిపించినాక ఇప్పటిదాకా అందరు మంచిగా ఉంటే మంచి చేసినాం. మొన్న పోయిన ఎలక్షన్ లో ఎంపీ ఎలక్షన్ లో మాకు ఇద్దరు ఇది చేసేసారు, ధోకా చేసి బీజేపీకి మద్దతు చేశారు. బీజేపీ మద్దతు చేసిన క్యాండిడేటే ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ నిల్చుంటాడు, వీధి కాంగ్రెస్ నుంచి నిల్చుంటాడు. అది ఏమైనా చేయాలా, అది టికెట్ రద్దు చేయాలి, మాకు సంబంధం లేదు. మరి ఈరోజు కమిటీ మండల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశము కమిటీలో జరుగుతున్నది. అదేవిధంగా ఈరోజు పెద్దలు గౌరవనీయులు ఎంపీ దళిత ఆశాజ్యోతి అయినటువంటి ఎంపీ గారి జన్మదినం పురస్కరించుకొని మరి ఈరోజు ఇక్కడ కార్యకర్తల సమావేశంలో మరి ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారో, కాంగ్రెస్ పార్టీకి ఏదో వర్క్ చేస్తారో అలాంటి వాళ్ళకే పార్టీ గుర్తింపిస్తుంది. మరి అదేవిధంగా గత ఎన్నికల్లో ఎమ్మెల్యేకు, ఎంపీకి వ్యతిరేకించి మరి ఈరోజు కమిటీ మండల యూత్ ఎన్నికల్లో పాల్గొనడానికి అలాంటి వాళ్లకు దయచేసి కమిటీ మండలి ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీకి నేను కూడా మనవి చేస్తాను. అసంటోళ్లకు మీరు ఎన్నుకోకుండా మన కార్యకర్తలు ఎన్నుకుంటేనే పార్టీ మంచిగా ఉంటుంది, బలబద్ధంగా అవుతుంది. మండలి నుండి, తాలూకా నుండి స్టేట్ వరకు అందరు కలిసికట్టుగా ఎన్నుకుంటేనే మరి ఈ ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ అందరికి ఎన్నుకుంటేనే పార్టీ బలబద్ధం ఉంటుంది. దయచేసి మనము కలిసికట్టుగా ఉంటేనే ఏదైనా సాధించగలము ఆశిస్తున్నాను. మరి అదేవిధంగా నేను ఈరోజు కమిటీ మండలం నుండి దిగులవాడి గ్రామం నుండి పెద్దలైనటువంటి బస్సిరెడ్డి ఆధ్వర్యంలో కమిటీ మండలం అందరూ నాయకులతో మనవి చేసుకుంటూ మరి అందరి పార్టీ నాయకులతో కలిసిమెలిసిగా ఉంటూ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అన్నటువంటి కమిటీ మన మారుతిరెడ్డి చైర్మన్ గారు అన్నట్టు నాకు చైర్మన్ గా, మార్కెట్ కమిటీ చైర్మన్ గా బలపరుస్తున్నారు. అదేవిధంగా రేపు జరగబోయే ఏదైతే పెద్దల దృష్టికి తీసుకుని పోయి నాకు అవకాశము ఇవ్వగలరని మనం చేస్తా ఉన్నాము. ఇప్పుడు వెనకటి సంధి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పనిచేస్తున్నారు, మన వాళ్ళకే పని చేయాలి, వాళ్ళే నిలబట్టాలి. మరి వేరే పార్టీ నుంచి వచ్చి బీజేపీ ఈ రోజు బీజేపీ అన్నారు, ఎమ్మెల్యే ఎలక్షన్ కు అన్నారు, మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ కూడా బీజేపీ అన్నారు. 200 ఓట్లు మేము కాంగ్రెస్ కూడా మెజార్టీ చూపిస్తామన్నారు బీజేపీ నుంచి. మరి ప్రచారం చేసి పైసలు తీసుకొని ఇంటింటి తిరిగిరు బీజేపీ అని. ఇప్పుడు కాంగ్రెస్ చిన్న తీసుకొని ఎట్లా తిరుగుతారో ఆ ఓట్లు ఆడుతారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఏమున్నది అది? కాళీరాజు గాని విశ్వనాథ్ గాని అది చెప్పకూడదు కదా. బీజేపీ అన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా చిన్న తీసుకుంటారు? అది తప్పు. మా పెద్దోళ్ళు కూడా చెప్తున్నా, వాళ్లకు దగ్గర అనకుండా మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు ఉన్నారు, కష్టపడ్డారు, వెనకంటి నుంచి ఎవరు పని చేస్తున్నారు, వాళ్ళకే చేసి నిలబెట్టి గెలిపియాలని మా కోరిక అయింది. పార్టీ విధానం ఉంది, పార్టీ పదవులు ఉన్నాయి కాబట్టి పార్టీ కష్టపడ్డా చేస్తాం. వేరే వాళ్ళకి చేసే సమస్య లేదు, నిలబెట్టే సమస్య కూడా సమస్యలు మనం 2 వర్గాల తరపు నుంచి అంత పెద్ద మనసు చేసుకొని ఎమ్మెల్యే గారిని కూడా అంత సమన్వయంగా గెలుచుకున్నాం. అప్పుడు ఎలాంటి డిఫరెంట్ ఎక్కడ కూడా మచ్చ రాకుండా ఎమ్మెల్యే గారిని గెలుచుకున్నాం. ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్ వచ్చినాయి. ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్ వచ్చిన తర్వాత ఈ కంకి సంబంధించిన కాళీరాజు, విశ్వనాథ్ ఎవరైతే ఉన్నారో వారే కంకిలో 200 మెజార్టీ ఇస్తామని చూపించిన నాకు స్వయంగా ఫోన్ చేసి చెప్పింది. బీజేపీకి 200 లీడ్ చూపిస్తాం, మేము బీజేపీకే ఓట్లు వేస్తామని చెప్పినోడు ఈ కాళీరాజు, విశ్వనాథ్. మా క్యాండిడేట్లే ఈ రోజు నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ముందర కూర్చోవడము, కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద పోదులు చెప్పుకోవడము ఇది సరైనది కాదు. మీరు మీ ఇద్దరి నుంచి ఇక్కడ పార్టీలో ఒరిగేది ఏం లేదు. మీరు పార్టీ నుంచి తప్పించుకోండి. ఫస్ట్ మీ కాంగ్రెస్ పార్టీ నుంచి సభ్యత్వం వేయడానికి మీకు
అర్హులు కూడా కాదు. ఎవరైతే నిజంగా కాంగ్రెస్ పార్టీకి పడి ఉన్నారో, ఎప్పుడైతే రూలింగ్ లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ పట్టుకుని ఉన్నారో వాళ్ళను గుర్తించుకొని కాంగ్రెస్ పార్టీ ప్రజలందరం కలిసి వాళ్ళని గెలిపించుకుంటే చాలా మంచిగా ఉంటది. ఈ మా పెద్దలు కూడా, హైకమాండ్ కూడా ఎవరైతే బాగుంటది, బీజేపీ వాళ్ళు వచ్చి నామినేషన్ వేస్తే బాగుంటుందా, కాంగ్రెస్ వాళ్ళు వేసి నామినేషన్ వేస్తే బాగుంటుంది అనేది పెద్ద మనుషులు నిర్ణయం చేసుకుని బీజేపీ క్యాండిడేట్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ వేసారో ఆ నామినేషన్ దగ్గర రద్దు చేయాలని హైకమాండ్ ని కోరుతున్నాం.